హాయ్ అండి, ఈరోజు జుట్టు బాగా ఎదగడానికి అలాగే వైట్ హెయిర్కి హెన్నా పెట్టుకోవడం చెప్తాను. ఎలా పెట్టుకోవాలో ముందు ఫ్లాక్ సీడ్స్, రోజ్మెరీ లీవ్స్, రైస్ ఇలాగా కొంచెం వేడి నీళ్ళలో వేసి మరిగించి ఒక ఉడకనిచ్చి ఇలాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఇది గార్లిక్, మెంతులు, ఫెనుగ్రిక్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్, గార్లిక్, కర్రీ లీవ్స్, హెన్నా లీవ్స్, ఇవి హెన్నా లీవ్స్, అలాగే కాఫీ పౌడర్, టీ పౌడర్, మెంతులు, మినప్పప్పు, ఉరుద్ దాల్, రైస్, అలాగే కలోంజీ, గార్లిక్, ఆనియన్ సీడ్స్, లవంగం, క్లౌవ్స్, అలాగే ఇదిగో ఉరుద్ దాల్, ఫెనుగ్రిక్ సీడ్స్, రైస్, మస్టర్డ్ సీడ్స్, క్లౌవ్స్, హెన్నా లీవ్స్, కర్రీ లీవ్స్ అన్నీ కూడా ఇలాగా ఫస్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇదిగో క్లౌవ్స్ చూపిస్తాను. ఆనియన్స్, అలాగే కొంచెం చిన్న జింజర్, మిరియాలు కూడా ఒక 4-5 ఒక 10 మిరియాలు వేసుకోవాలి. అలాగే క్లౌవ్స్ ఒక 4-5 క్లౌవ్స్ వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఇదంతా మిక్సీ వేసేయాలి. ఇది కూడా కలిపి మిక్సీ వేసేయాలి. వేసేసి వాటర్ ఉంటుంది కదా, మిక్సీ వేసాక పేస్ట్ నుంచి వచ్చిన వాటర్ వడగట్టుకుని దానిలో హెన్నా కలుపుకోవాలి. ఇలాగా మిక్సీ వేసుకోవాలి. ఇందులో కొంచెం గుంటకలపరాకు పౌడర్ అంటే భృంగరాజ్ పౌడర్, బ్రహ్మీ పౌడర్, అలాగే అలోవెరా పౌడర్, నెక్స్ట్ కొంచెం ఆమ్లా పౌడర్ అన్నీ వేసి కొంచెంసేపు నాననిచ్చి ఇలా మిక్సీ వేసి దీన్ని ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నాక అలా కింద వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్లో హెన్నా వేసి కలిపేసి ఇవాళ నైట్ కలిపితే రేపు మార్నింగ్ ఆ హెన్నా తలకు పెట్టుకోవాలి. అందులో 2 ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసి హెన్నాలో కలిపేసుకుని అది పెట్టుకుంటే జుట్టు బాగా ఎదగడమే కాదు, జుట్టు రెడ్ కలర్కి మనం హెన్నా పెట్టుకున్నప్పుడు బాగా రెడ్ కలర్ కూడా వస్తుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా జుట్టు ఎదుగుతుంది కూడాను, బాగా పొడుగవుతుంది. ట్రై చేయండి. తర్వాత ఈ పేస్ట్ పడేయకుండా ఇది ఆయిల్ వేసి మరిగించుకుని ఆయిల్ రాసుకుంటే కూడా చాలా మంచిది. నేను ఆ పనే చేస్తాను. జుట్టు బాగా ఎదుగుతుందండి, ఇది ట్రై చేయండి. ఇలాగా హెన్నా పౌడర్ని ఇలాగా వేసుకోవాలి. వేసుకుని ఇందులో ఈ వాటర్ని, వడగట్టిన వాటర్ని ఇందులో పోసి కలుపుకోవాలి. కలుపుకొని ఒక నైట్ మొత్తం వదిలేయాలి. వదిలేసి మార్నింగ్ దీనిలో 2 ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ 2 ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుని తలకు పెట్టుకుని ఒక 2 అవర్స్ వదిలేసుకుని తర్వాత ఒక 10 మినిట్స్ ఆ వామ్ వాటర్లో హెన్నా కలిపి ఇండిగో పౌడర్ కలిపి దాని మీద పెట్టేసుకుంటే జుట్టు గ్రే కలర్గా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలాగా హెన్నా కలుపుకోవాలి. ఇలా వాటర్ దిగాక ఆ వాటర్ ఇందులో పోసి కలుపుకుంటూ ఉండాలి. ఇది కలిపేసుకోవడమే. ఇది కలిపేసుకుని 1 డే మొత్తం నైట్ మొత్తం ఉంచి మార్నింగ్ పెట్టేసుకోవాలి. తలకి పెట్టేసుకున్నాక ఒక 2 అవర్స్ మటుకు ఉంచేయండి. 2 అవర్స్ కంపల్సరీ ఉంచుకుంటేనే మంచి రెడ్ వస్తుంది. మంచి రెడ్ వస్తేనే తర్వాత ఇండిగో పెట్టుకుంటే మంచిగా మనకి బ్లాక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇండిగో పెట్టుకుని ఒక 1/2 అవర్ ఉంచుకున్నా చాలు. ఓ 2 అవర్స్ హెన్నా పెట్టుకుని వదిలేసి 2 అవర్స్ తర్వాత ఇండిగో కొంచెం వామ్ వాటర్లో ఇండిగో కలుపుకొని అది వెంటనే పెట్టేసుకోవాలి. అదే హెన్నా దీని మీద జుట్టు మీద పెట్టేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయండి. హెయిర్ చాలా మంచిగా ఉంటుంది. ట్రై చేయండి అందరూ కూడా.